వారి మేల చూచుటకని చెప్తుంది. అది విని గుడ్డివాడు, నాకు కండ్లు కానరావు, మీరందరూ నేత్రములతో చూస్తారు, నేను దేనితో చూస్తాను అని అనగా, గుడ్డివాడు, త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ కన్నులు బాగుగా కనబడును, ప్రభువుల వారి మహిమను చూడవచ్చును అని చెప్పి వారంతా వెళ్ళి మేళ వద్ద ప్రవేశించినారు. గుడ్డివాడు ఆ త్రోవలో కూర్చొని స్వామివారిని భజించుచున్నాడు. అట్లు భజన చేయుచుండగా కొంచెము కనిపించుచున్నవి. అప్పుడు గుడ్డివాడు కొంత దూరము పోయినాడు. దారిలో ఓ సొట్టవాడు కూర్చొని ఉన్నాడు. వానిని చూడగా, నీవు గుడ్డివాడు, ఇంత కష్టంలో ఎక్కడికి వెళుచున్నావు అని అడిగినాడు. వాడు చెప్పుచున్నాడు, అన్నా, నేను మేళను చూచుటకు వెళుతున్నాను అని మాటలు సొట్టవాడిని విని, స్వామి వారి దయ నా మీద లేదు, చేతులు కాళ్ళు సొట్ట, నేను ఎలాగోనూ నడవగలను, నీకు కాళ్ళున్నవి ఎక్కడికైనా వెళ్ళగలవు. అంత గుడ్డివాడు చెప్పుచున్నాడు, నీవు త్రినాథ స్వామి వారిని భజింపుము, నీ చేతులు కాళ్ళు బాగవుతాయి, క్షణంలో ఇద్దరం కలిసి వెడలిపోదాము. నేను కేవలం గుడ్డివాడను, ఏమాత్రం కన్నులు కనిపించటలేదు, త్రినాథ స్వామి వారిని భజింపును కనుక కొంచెం కనిపిస్తున్నవి,